నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో కొంచెం డిఫరెంట్‌గా ఎగ్ ఆలు మసాలా కర్రీ చూపిస్తాను. చేసుకోవడం చాలా సింపుల్ అండి. అలాగే క్రీమీగా చిక్కటి గ్రేవీ తోటి చాలా రుచిగా ఉంటుంది. బగారన్నం, జీరా రైస్, చపాతీ, పుల్కా దేంట్లోకైనా సరే అద్దిరిపోతుంది. ఎంతో రుచికరమైన ఆలు ఎగ్ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక పెద్ద సైజు ఆలుని తీసుకొని దాని చెక్కు తీసేసి శుభ్రంగా ఒకసారి కడిగి దాన్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒకటే ఆలు తీసుకున్నానండి. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న ఆలుని నీళ్ళల్లో వేసేసి పక్కనుంచండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని దాన్ని కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. దీన్ని మనం గ్రైండ్ చేసుకుంటాము. అందుకనే నేను పెద్ద ముక్కలుగా కట్ చేస్తున్నాను. దీంతో పాటు ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చిని మిక్సర్ జార్లోకి వేసుకొని వీటిని కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక 6 గుడ్లని నేను ముందుగానే ఉడికించి పెట్టుకున్నానండి. మీకు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. ఈ గుడ్లన్నిటికి కూడా 3 వైపులా కత్తితోటి ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇవంతా గుడ్లకి మంచిగా పట్టేలాగా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఈ గుడ్లని రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు ఈ కర్రీలో గ్రేవీ కోసం 1 కప్పు పెరుగు తీసుకోండి. ఈ పెరుగులోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని వేసుకొని ఇవన్నీ పెరుగులో బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. నేను తీసుకున్న పెరుగు కొంచెం గట్టిగా ఉందండి. మీరు పల్చగా ఉన్న పెరుగైనా సరే వాడొచ్చు. పెరుగు మరి ఫ్రెష్‌గా కాకుండా కొంచెం పులిసిన పెరుగైనా సరే తీసుకోవచ్చు. ఈ మిశ్రమం అంతా మంచిగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు కర్రీ క్రీమీగా ఉండడం కోసం ఒక 3 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్‌ని ఇందులో వేసుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే ఇంట్లో ఉన్న పాలమీగడైనా సరే వేసుకోండి. దీనివల్లే కర్రీకి మంచి రుచి వస్తుంది. అలాగే క్రీమీగా కూడా ఉంటుంది. ఇలా ఇదంతా మంచిగా కలిపేసుకొని దీన్ని రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు మనం కర్రీ వండుకోవడం కోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకోండి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని నూనె కొంచెం వేడవగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకొని వీటిని వేపుకోవాలి. మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం ఏం లేదండి. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ముక్కల్ని అన్ని వైపులా తిప్పుకుంటూ మీరు దగ్గరే ఉండి స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా వేపుకోండి. ఒక 3 నిమిషాలకి ఈ ఆలు మంచిగా వేగిపోతాయి. ఇలా వేగిపోయిన ఈ ఆలునంతా కూడా తీసి పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇదే ఆయిల్‌లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ కూడా వేసుకొని వీటిని దోరగా వేపుకోవాలి. ఒక 2 నిమిషాలకి ఇవి మంచిగా వేగిపోతాయి. వీటిని మరీ ఎర్రగా వేపాల్సిన అవసరం లేదండి. అలా వేపితే గనక కోడిగుడ్లు రబ్బర్ లాగా సాగుతాయని గుర్తుపెట్టుకోండి. ఇలా దోరగా వేగిపోగానే ఈ కోడిగుడ్లన్నిటిని కూడా తీసి పక్కనుంచండి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఇప్పుడు మనం ఇదే ఆయిల్‌లోకి 1/2 టీ స్పూన్ సాజీర వేసుకోవాలి. 2 దాల్చిన చెక్క ముక్కలు, 4 లవంగాలు, అలాగే ఒక 2 ఇలాచీ వేసుకొని వీటిని దోరగా వేపుకోవాలి. ఇవి లైట్‌గా వేగిపోగానే కోర్స్‌గా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఉల్లిపాయలోని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఒక 2-3 నిమిషాలకి ఉల్లిపాయ పచ్చిమిర్చిలోని పచ్చివాసన అంతా పోయి ఉల్లిపాయ అంతా కూడా ఇలా చక్కగా వేగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగు మిక్చర్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఈ పెరుగు మసాలా అంతా వేసుకున్న తర్వాత ఇదంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఈ పెరుగులో అన్ని డ్రై మసాలాలు పచ్చివే వేసాం కాబట్టి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఈ పెరుగు మిశ్రమాన్ని అంతా కూడా మంచిగా వేపుకోండి. నేను మీకు ఒక చిన్న విషయం షేర్ చేస్తానండి. నాకు కొంతమంది కామెంట్ చేస్తున్నారండి, మీరు కర్రీస్ లో హెవీగా ఆయిల్ యూస్ చేస్తున్నారు అనేసి. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వాడడం వల్ల మనం చేసే కర్రీస్ కొంచెం కళ్ళకి అందంగా కనిపిస్తాయి. అలా అందంగా కనిపించినప్పుడే వాటిని రుచి చూడాలని అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మిగిలిపోయిన కూరలు ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా కూడా 2-3 రోజుల వరకు ఫ్రెష్ గానే ఉంటాయి. చూడండి, ఒక 2-3 నిమిషాలకి పెరుగు మిశ్రమం అంతా కూడా పచ్చివాసన పోయి మంచిగా వేగిపోయింది. ఆయిల్ అంతా కూడా ఇలా సపరేట్ అయిపోగానే ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఆలు ముక్కలు అలాగే ఎగ్స్ అన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి.
ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 కప్పుల దాకా నీళ్లను పోసుకోవాలి. ఈ గ్రేవీ ఎంత చిక్కగా కావాలో చూసుకొని పోసుకోండి. నీళ్లు ఒకసారి ఎక్కువగా పోసేస్తే ఇది దగ్గర పడడానికి చాలా టైం పడుతుంది. అందుకని ముందుగా 1.5 కప్పులు నీళ్లు పోసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. మీకేమన్నా తక్కువైందనిపిస్తే మీ రుచికి సరిపడా ఉప్పుని కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే అన్ని కరెక్ట్ గా సరిపోయాయండి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ కర్రీని ఒక 10 నిమిషాలు ఉడికించండి. ఒక 10 నిమిషాలకి ఈ గ్రేవీ అంతా కూడా చిక్కబడుతుంది. మూత తీయగానే గుమ్మగుమ్మలాడుతూ చిక్కటి గ్రేవీ తోటి ఆలు ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, చూస్తేనే నోరూరుతుంది కదా. క్రీమీగా ఎంతో రుచిగా ఉంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పైనుంచి ఒక 2-3 పచ్చిమిర్చి సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని సువాసన పోకుండా మూత పెట్టేసి పక్కకు దించేసేయండి. పూరి, చపాతి, పుల్కా, బగారా రైస్, జీరా రైస్, కొత్తిమీర రైస్ ఎందులోకైనా సరే ఈ ఆలు ఎగ్ మసాలా కర్రీ అదిరిపోతుంది. ఇంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకుని ఈ ఆలు ఎగ్ మసాలా కర్రీ రెసిపీని ఈ వీకెండ్ మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.